ఒంటరిగా బతుకుని నేర్చుకో. కొన్ని సిచ్యువేషన్లో మీ అమ్మ నాన్న ఉండరు, నీ ఫ్రెండ్స్ ఉండరు, నీ రిలేషన్ వాళ్ళు, నీ కజిన్స్ ఉండరు, నీ సిబ్లింగ్స్ ఉండరు, సొసైటీ అసలు ఓళ్ళు ఉండరు. కొన్ని సిచ్యువేషన్లో నీకు ఓళ్ళు రారు, ఓళ్ళు సపోర్ట్ అయ్యారు, ఓళ్ళు ఉండరు. సో ఒంటరిగా బతుకుని నేర్చుకో. అర్థమవుతుంది? ఏం ప్రాబ్లం వచ్చినా నువ్వే సాల్వ్ చేసుకునే సత్తా నువ్వు నింపుకో అండ్ నువ్వే ఎదుగు. అర్థమవుతుంది? సో నువ్వు ఒంటరిగా బతుకుడు ఎందుకు నేర్చుకోమంటున్నా అంటే, అండ్ ఒంటరిగా బతుకుడు ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో ఎవరు మనతో తోడు ఉండరు. అసలు నువ్వు సింగిల్గా బతకాలా, అది నువ్వు నేర్చుకోవాలి. అండ్ అన్నీ నువ్వే వేయాలి. అన్నీ నేనే వేయాలంటే అన్నీ నువ్వే వేయాలి, అన్నీ నువ్వే వేసుకోవాలి. అంటే ఇప్పుడు నీకు జాబు కొట్టాలనుకుంటున్నావు, జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు, ఇంటర్వ్యూకి వెళ్తావు, నీ దోస్తు నీ పక్క కూర్చొని ఇంటర్వ్యూ చెప్తాడా? నువ్వే కదా ఇంటర్వ్యూ చెప్పేది. మరి మీ నాన్న వచ్చి నీ పక్క కూర్చొని మీ నాన్న నీకు ఇంటర్వ్యూలో వచ్చి నీతో పక్క కూర్చొని చెప్తాడా? లేదా మీ అమ్మగారు వస్తారా, లేక నీ ఫ్రెండ్స్ వస్తారా, నీ సిబ్లింగ్స్ వస్తారా? వాళ్ళు వస్తారు, వాళ్ళు రారు కదా. నీ ఇంటర్వ్యూ నువ్వే చేయాలా. నీకు జాబ్ రావాలంటే నువ్వే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ నువ్వే వేయాలి. ఒకవేళ బిజినెస్ సక్సెస్ కావాలని కూడా నువ్వే అన్నీ వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నీ నేర్చుకోవాలి. ఒంటరిగా బతకడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నీ నేర్చుకోవాలా, ప్రతిదీ నేర్చుకోవాలా. బిజినెస్లో దిగినావనుకో, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకునే సత్తా నీకు ఉండాలి. అర్థమవుతుందా? బిజినెస్లో కొన్నిసార్లు లాసెస్ వస్తాయి. ఎందుకు లాస్ వస్తున్నాయి, లాస్ ఎందుకు వచ్చింది, ఒక్కసారి ఆలోచించి దానికి సొల్యూషన్ వెతకాల. ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సొల్యూషన్ వెతకాలి. అది నువ్వే వెతకాల, నువ్వే ఆలోచించాలా. కొన్నిసార్లు గవర్నమెంట్ తోటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, వాటికి కూడా సొల్యూషన్ నువ్వే వేయాలి. కొన్నిసార్లు కేసెస్ క్రియేట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు కూడా నువ్వే అక్కడి నుంచి బయటకు రావాలి. ఇవన్నీ నువ్వే సొంతంగా చేసుకోవాలి. దానికి నువ్వేం చేయాలా, అన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ తెలిసి ఉండాలి నీకు. సో ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఏ విధంగా ఉండాలి తెలిసి ఉండాలి. ఇవన్నీ ఏ విధంగా తెలుసుంటాయి, తెలివి ఉండాలి. సో అన్నీ నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవాలనుకుంటే ఒంటరిగా ఉండి అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అందరు వస్తారు, అందరూ నీతోటే ఉంటారు. అర్థమవుతుందా? సో నువ్వు ఒకవేళ పెద్ద బిజినెస్ పెట్టినావు భయ్, పెద్ద బిజినెస్ పెట్టినావు, సో అందులో చాలామందికి ఎంప్లాయీస్కి అంటే చాలామంది పీపుల్స్కి జాబ్స్ ఇస్తున్నావు. సో వాళ్ళందరూ జాబ్ వేస్తారు. కొన్ని సిచ్యువేషన్లో పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది, అది నీ ఎంప్లాయీస్తో కూడా కాదు. అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు CEO కాబట్టి ఓకే, నువ్వేం చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సత్తా నీ దాంట్లో ఉండాలి. అట్లుంటేనే బిజినెస్లో దిగు. అండ్ నీకు జాబ్ కావాలన్నా, అందులో సక్సెస్ కావాలన్నా, నీకు జాబ్ రావాలన్నా నువ్వే ప్రిపేర్ కావాలి, నువ్వే ఎగ్జామ్ రాయాలి, నువ్వే ఇంటర్వ్యూ అటెండ్ కావాలా, నువ్వే అన్నీ చేయాలి. జాబ్ వేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి కూడా సొల్యూషన్ నువ్వే సాల్వ్ చేయాలి. ఇట్లా ఉంటుంది. ఏదైనా నువ్వే వేయాలి. సొసైటీలో ప్రాబ్లం క్రియేట్ అయితే వాటికి కూడా సొల్యూషన్ నువ్వే వెతికి సాల్వ్ చేయాలి. ఇవన్నీ నువ్వే వేయాలి. నాకు మా తమ్ముడు వస్తాడు, నాకు నా దోస్తు వస్తాడు, నాకు మా నాన్న వస్తాడు, లేకుంటే మా రిలేషన్ వాళ్ళు వస్తారు, మా బాబాయ్లు వస్తారు, మా వీళ్ళు వస్తారు కాదు. ఎవడు వచ్చినా రాకున్నా నాకు నేనే సొల్యూషన్గా నాకు నేనే సాల్వ్ చేసుకోగలిగే సత్తా నాకు ఉంది అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే, నువ్వు అన్నీ నేర్చుకున్నప్పుడు, నీకు అన్నీ తెలిసినప్పుడు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, అన్నీ నువ్వు నేర్చుకున్నప్పుడే నీకు తెలుస్తాయి, అప్పటిదాకా తెలియవు. సో ఒంటరిగా బతకడం నేర్చుకో. అండ్ అన్నీ నువ్వే నేర్చుకోవాలి, అన్నీ నువ్వే వేయాలి. ప్రతిదీ అన్నీ నేనే వేయాలంటే కాదు, నువ్వే వేయాలి. అన్నీ నువ్వే వేయాలి. ఎవడొచ్చి వేయడు నీకు. అండ్ నీ పని నువ్వే వేసుకోవాలి. నీకు ఒకడు అసిస్టెంట్ అవసరం లేదు. అర్థమవుతుందా? నీ పని నువ్వే వేసుకో. నీ గుద్ద నువ్వే అడుక్కుంటావుగా, మరి నీది నువ్వే పని చేసుకోవాలి. వాడొచ్చి అడగడు కదా, మరి నీ పని నువ్వే వేసుకోవాలి. నీకు ఆకలి వేసిందా, అన్నం నువ్వే వండుకోవాలా. ఆకలి అయిందనుకో, ఫుడ్ కూడా నువ్వే ప్రిపేర్ చేసుకోవాలా. అర్థమవుతుందా? నీ బట్టలు నువ్వే తొడుక్కుంటావు కదా, వేరేవాడు వచ్చి తొడగడు కదా, గట్లా. అందుకే అన్ని పనులు నువ్వే వేసుకోవాలా. ఒంటరిగా బతకడం నేర్చుకోవాలా. కొన్ని సిచ్యువేషన్లు ఎవ్వరు ఉండరు నీతోటి, ఎవ్వరు. అది అలవాటు చేసుకో. అర్థమవుతుందా? కొన్ని సిచ్యువేషన్లు ఎట్లుంటాయంటే, నీకు అందరు ఉంటారు, సడన్గా అందరూ దూరం అయిపోతారు. అసలు సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు, కానీ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నువ్వు ఉండేటట్టు ముందే రెడీగా ఉండాలి గట్లా. సో నువ్వు బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా, అన్నీ చేయాలన్నా నువ్వు అన్నిటికీ రెడీ ఉండాలి. ఇవన్నీ ఎట్లా, నీకంటూ నువ్వు సొంతంగా నేర్చుకున్నప్పుడే ఇవన్నీ వస్తాయి, లేకుండా రావు. సో అన్నీ నేర్చుకోవాలి అట్లా. నువ్వు ఇప్పుడు అగ్రికల్చర్, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నావు కాబట్టి వ్యవసాయం చేయాలంటే ఏమేం చేయాలా,
సో ఇది ఎన్ని నెలల పంట, దీనికి కావాల్సిన రసాయనాలు ఏవి వాడాలి, సో దీనికి ఎలాంటి మందులు కొట్టాలా, సో దీని యొక్క సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నీ నీకు తెలిసి ఉండాలి. నీకు తెలిసి ఉండాలంటే నువ్వు అన్నీ నేర్చుకోవాలి. అయినా నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలా అంటే ఈ జాబ్కి నేను ఏ పుస్తకాలు చదవాలా, ఎక్కడ ప్రిపేర్ కావాలా, ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ కావాలా, ఇలాంటి టెస్టులు రాయాలా, ఇవన్నీ నువ్వే నేర్చుకొని నువ్వే చేయాలి. బిజినెస్ కూడా అంతే. బిజినెస్ సక్సెస్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, సో దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఏ ప్లేస్లో బిజినెస్ పెట్టాలా, ఇలాంటి సిటీలో బిజినెస్ నేను రన్ చేయాలా, ఎలాంటి పీపుల్స్ ఉంటారు, సో ఇలాంటి బిజినెస్ వాళ్ళు నాకు టగ్ ఆఫ్ వార్గా ఎదురవుతారు, సో వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, గవర్నమెంట్ తోటి ఏ విధంగా నేను మాట్లాడి సో వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ అన్నీ తీసుకోవాలా. ఇవన్నీ నీకు నువ్వే తెలుసుకొని నీకు నువ్వే అన్నీ చేసుకోవాలా. ఎవడు నీకు వచ్చి నీతోటి చేపించాడు, నువ్వే అన్నీ తెలుసుకొని చేసుకోవాలా నీకంటూ సొంతంగా. ఎవడైనా ఇప్పుడు నీకు ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు, జాబ్కి హెల్ప్ చేస్తారు, జాబ్ రప్పించేటట్టు హెల్ప్ చేస్తారు, కానీ నీకు ఆ జాబ్ జీవితాంతం ఉండాలంటే నీకంటూ సొంత నాలెడ్జ్ ఉండాలి. ఆ జాబ్లో సక్సెస్ అయ్యే సత్తా నీకు ఉండాలి. అలాంటి సత్తా లేదనుకో నీకు జాబ్ ఇప్పించిన వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. అరే వీడికి పందికి లేక జాబ్ ఇప్పించిన మీడియా బట్టి మనకి చెడ్డ పేరు అవుతుంది, అండ్ వీడికి నాలెడ్జ్ లేదు మన లేదు, పందికి లేక వీడికి మనం ఇన్ఫ్లుయెన్స్ వాడి వీడికి జాబ్ ఇప్పించడం, దానివల్ల వీడు సస్పెండ్ అయ్యి మన పరువు పోతుంది అన్నట్టు చేసుకోవద్దు. సో దానికి నువ్వు అన్నీ ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే కదా ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చిన జాబర్స్ సస్పెండ్ అయ్యి మూల కూర్చుంటారు, సొంత కష్టం మీద వచ్చిన జాబర్స్ మాత్రం జీవితాంతం హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకుంటారు. అందుకే కదా గ్రౌండ్ వర్క్ వేసి వచ్చిన వాడికి అన్నీ తెలుస్తాయి, నడుమల మధ్యలో ఎక్కిన వాడికి అడిగి ఏం తెలియదు, అందుకే అంటారు అట్లా. సో ఏదైనా గ్రౌండ్ వర్క్ వేసి వస్తేనే అన్నీ తెలుస్తాయి. గ్రౌండ్ వర్క్ వేయకుండా వచ్చి కూర్చున్నాకు ఏం తెలియదు, సో ఏ విధంగా చేయాలో కూడా తెలియదు, నాలెడ్జ్ లేనప్పుడు వస్తుంది కదా. అందుకే అన్నీ నువ్వే నేర్చుకోవాలి. ఎవడైనా నీకు ఒక దారి చూపెడతాడు, కానీ ఆ దారిలో నువ్వు సక్ర మార్గంలో వెళ్ళాలి, అది నీ మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఉన్నారు మంచి వాళ్ళు, సో వాళ్ళందరూ నీకు సపోర్ట్ ఇస్తారు, ఈ దారిలో వెళ్ళి బాబా అని కూడా మంచిగా సపోర్ట్ ఇస్తారు. నీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా రిలేషన్ అయినా ఎవరైనా నీకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు ఆ దారిలో సక్ర మార్గంలో వెళ్తేనే సక్సెస్ అవుతావు. నీకు దారి పెట్టారు కదా అని వాళ్ళని కించపరచద్దు, అండ్ వాళ్ళ దారి పెట్టారు కదా అని నువ్వు సక్ర మార్గంలో వెళ్ళాలి. ఒకవేళ వంకర మార్గాలు వెళ్ళినా అనుకోండి జీవితం నాశనం అవుతుంది, నీ వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. సో అందుకే చెప్తున్నా కదా, సో అన్నీ నువ్వే నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకోవాలి అంతే, అన్నీ నేర్చుకోవాలి. నాకంటూ నేను సొంతంగా బతకాల, నాకంటూ సొంతంగా నేను జాబ్ చేయాలా, నాకంటూ సొంతంగా నేను సంపాదించాలి అన్ని మైండ్ సెట్తో ఉండి నీ పనులన్నీ నువ్వే వేసుకోవాలి. ఎవరి మీద ఆధారపడదు, ఎవరి మీద అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు రిలేషన్ వాళ్ళు వీళ్ళు ఎవరి ఫ్రెండ్స్ ఎవరి మీద ఆధారపడద్దంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే సాల్వ్ చేసుకోవాలా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అన్నీ నువ్వే సాల్వ్ చేసుకోవాలా. అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకు. సో ఒంటరిగా బతుకొని అన్నీ నేర్చుకో, మంచి చెడు అన్నీ నేర్చుకో, అండ్ ఎప్పుడు ఏ యూజ్ చేయాలో అదే యూజ్ చేయు. అందరి గురించి తెలుసుకో, అండ్ ఎవరు వేసుంటే వాళ్ళు కూడా తెలుసుకో, మోసగాళ్ళు వేసుంటే వాళ్ళు మంచి వాళ్ళు వేసుంటే వాళ్ళు కూడా తెలుసుకో. అన్నీ ఇంపార్టెంట్ లైఫ్లో, గుర్తుంచుకో. అన్నీ నువ్వే నేర్చుకోవాలా, ఒంటరిగా బతుకొని గుర్తుంచుకో. అప్పుడే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు, లేకుంటే కావు. నీకే అన్నీ తెలవాలా, నువ్వే అన్నీ వేయాలి. ఎవడున్నా లేకపోయినా బిజినెస్ స్టార్ట్ చేసినా కదా సక్సెస్ అయ్యి చూపెట్టాలి. జాబ్లో కూడా అంతే, లైఫ్లో కూడా అంతే, గుర్తుంచుకో. సో ఈ వీడియో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొకటి మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.